లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. అమ్మయ్య ఈరోజు కూడా కలవకుండా ఏదో సాగు చెప్తావు అనుకున్నా. నేనేమన్నా నీలా ఖాళీగున్నా అనుకున్నావా? అయినా ఇప్పుడు వచ్చా కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? సరే ఇంకేంటి? హలో. హే, సారీ ఇక్కడికి వచ్చా కదా, అందుకే లేట్ అయిపోయింది. యా స్టార్ట్ అవుతున్నా. బాయ్. ధీరజ్, నేను వెళ్ళాలి ఇంకా. అప్పుడే బెస్ట్ ఫ్రెండా? అవును. సరే. ఎనీ ప్రాబ్లం? ఏంలే, వాడు ఫారెన్ నుంచి వచ్చినప్పటి నుంచి లోకి అయిపోయాను నీకు. ఏంటి ధీరజ్, ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? లేదు, లోకు అయిపోయా అంటున్నా. బాయ్, నేను వెళ్తున్నా. సరే పో, నాకంటే ఆడే ఎక్కువ అయిపోయాడుగా. బాయ్ ఫ్రెండ్ కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అయినా నీతో మాట్లాడడం కూడా వేస్ట్. నీకు నాకు ఇంకేం లేదు, అయిపోయింది. లెట్స్ బ్రేకప్. ఏంటి ఇక్కడికి వచ్చి మాట్లాడు. హలో, రా మాట్లాడదాం. జోక్ చేసి చెప్తున్నా. హలో The number you have dialed is currently busy. నా బ్లాక్ చేసింది మళ్ళీ. రే, ఇంటికి బైక్ ఏది? ఎక్కడ పెట్టావు? అరే అలా అనుకుండా ఉండాల్సిందిరా. లేరా పద. అరే మామా, నా బ్రేకప్ అయిపోయిందిరా. తెలుసురా. నీకెట్లా తెలుసురా? ఈడు ఒక్కడికే చెప్తే. వాడు చెప్పాడులేరా. మొత్తం స్టోరీ చెప్పాడారా? అరే ప్రశాంతంగా రూమ్లోకి వెళ్ళి మాడుకుందాం పదరా. ఇయ్యా. రే, బైక్ ఇసివరా. ఏ నేను నడుపుతారా? ఇరా. అరే నాకేం ఎక్కలేదురా. రే, పోలీసులు ఉంటారా దారిలో? పోలీసులు ఏం దారి నుంచి తీసుకెళ్తారా? అరే బండి ఎక్కరా, తాగుపోతాడా. అరే నాకేం ఎక్కలేదురా. నీకు ఎక్కలేదు కదరా? ఎక్కలేదు. ఇదేంట్రా? 1 కాదు, ఫింగర్. ఇది బైక్ ఇసి. మళ్ళీ అడుగురా. సార్ నేనేం చూపిస్తాను చెప్పరా? ఫింగరు కాదు, ఆకాశం. గోవింద్ ఈసీ. అరే నువ్వు నీ కుళ్ళు క్వశ్చన్లు పోరా రే. అరే కీస్ ఇవ్వు బే. అరే మనం తొందరగా వెళ్ళి ఆ టైం మిషన్ వాడాలరా. అరే వెళ్ళాలరా. అరే టైం వేసి ఇప్పుడు వాడేది ఏం లేదురా, అదొక పర్పస్ కోసం ఉంచాం. తెలీదారా? తెలుసురా, 1 డే ముందు రోజు వెళ్ళి టైం ట్రావెల్ చేసి నాకు అన్నీ తెలుసురా. అరే మెల్లగరా, అందరు వింటున్నారు. అదేరా, 1 డే ముందు రోజు వెళ్ళి టైం ట్రావెల్ చేసి ఆన్సర్కి చూసి ఆప్షన్ బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాద్దామని ప్లాన్. ఎగ్జామ్ ఎప్పుడు? ఎల్లుండి. ఎందుకు రాస్తున్నావు? మన ముగ్గురికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది మంచి మార్క్స్ వస్తే. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఇది ఎంతరా? నా బాధ నీకు నవ్వులాటగా ఉందారా? తెలిసి కూడా దీనికి వాడదామంటావేంట్రా? అది 4 times వాడచ్చని నీకు తెలుసు కదరా. అందులో టెస్ట్ చేయడానికి వాడేసాం కదరా. అరే ఇంకా 3 ఉన్నాయి కదరా. అరే వేరే ఎగ్జామ్స్ లేవారా? సరే, ఎగ్జామ్స్ అయ్యాక వాడతాం. అరే ఒక్కరోజే ఇంకా వెళ్ళగలంరా. అరే ఒక్కరోజు వెనకకి వెళ్ళిన పెద్ద పీకేది ఏం లేదురా. అమ్మాయి వదిలేసిందిరా. అరే కాదురా, ఒక్క తప్పు మాట అన్నారా. అది అనకుండా ఉంటే చాలురా. ఆ మాట అనకుండా ఉంటే చాలు, అంతే రాదే. అరే అనవసరమైన వాటికి వాడటం కాదురా ఇది. అయినా నీ పర్మిషన్ తీసుకునేది ఏంట్రా? నేను దాన్ని దాచిపెట్టేశారా. అరే నేను చస్తే కూడా వాడరారా. వాడంరా. అరే ఎట్టి పైసలు వాడిని వాడనీయకూడదురా. రేయ్, ఆ అరుబడితే నీకు ఉంటుందిరా. షేట్
ఆరేసుకుపోయి ఐదేసుకున్నాను హరి 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 ఒరేయ్ లైఫ్ అంటే జోక్ అయిపోయిందిరా నీకు. ఒరేయ్ ఏమైందిరా పొట్ట మీద కుదురా నా కొడుకు. ఒరేయ్ ఇప్పుడే తిన్నారా ఇంకొంచెం కింద కొట్టరా నా కొడుకు. ఏ ఏమైంది బే అరే ఇంత ఎద్దమేంట్రా? అరే నువ్వు చావలే కదరా అరే చచ్చింది నువ్వురా. వీళ్ళు కూడా ఫస్ట్ టైం ఆడుతున్నారంట్రా అరే నీ జోక్ చేస్తున్నావు కదరా అయితే ఇప్పుడు ఏంటి బెస్ట్ ఫ్రెండ్ టాపిక్ ఎత్తుద్దంటావు అంతే కదా అంతే. నిజంగా రా ఆ టాపిక్ ఎత్తుతే నాకు ఎక్కడో కాలుతుంది అమ్మయ్య ఇప్పటికైనా వచ్చావు నేనేమైనా నీలా ఖాళీగా ఉన్నా అనుకున్నావా? అయినా ఇప్పుడు వచ్చా కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? సరే ఇంకేంటి హలో, స్టార్ట్ అవుతున్నా. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చా కదా, అందుకే లేట్ అయిపోయింది. బాయ్. ధీరజ్, నేను వెళ్ళాలి. అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు నా బెస్ట్ ఫ్రెండ్ వెయిటింగ్ అక్కడ. కాసేపు ఉండేళ్ళొచ్చు కదా సరే ఉంటాలే, ఏడ్వకు. ఇంకేంటి ఏం లేదు. మాట్లాడడానికి ఏం లేకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతా. హే ఉంది ఉంది వాచ్ బాగుంది ఎక్కడిది కదా, నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ చేశాడు యుఎస్ నుండి. తనకి బాగా తెలుసు నాకేం కావాలో. సరే వదిలి టిఫిన్ చేసావా చేశా. నువ్వు? చేయలే వాడు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదంట ఇంకా. సరే నువ్వేం తిన్నావో చెప్పు. నువ్వెందుకు ఇప్పుడు ఇంత సీరియస్ అవుతున్నావు? నేను నీ గురించి అడిగా మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు ఎత్తుతున్నావు? ఏం టాపిక్? ఏం లేదులే. అసలు నా బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే నువ్వెందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? నీ దగ్గర ఇంకేం టాపిక్ లేదా? ఏం టాపిక్ లేదు. సరే 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 బాయ్, నేను వెళ్తున్నా. సరే పో, లేకపోతే వాడి కోసం నన్ను వదిలేస్తావుగా. ఏమన్నావు? ఏంలే, ఇప్పుడు ఆ టాపిక్ మీద మాట్లాడదలుచుకోవాలి. అసలు నా బెస్ట్ ఫ్రెండ్తో ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడితే మన బ్రేకప్ అయిపోద్ది, అవసరమా? అయినా నువ్వు నాకు బ్రేకప్ చెప్పేదేంటి? నేనే బ్రేకప్ చెప్తున్నా. లెట్స్ బ్రేకప్. తను వెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఉండిపోయావారా? ఏమోరా, ఆ టైంలో తన ఇంట పడాలనిపిల్ల. మంచిదిరా, ఇప్పుడు కూడా పడకైతే. అరే ఇంకా 2 times వాడచ్చు కదరా, ఒకేసారి వాడదాం అంటున్నా. అరే ఆల్రెడీ ఒకసారి వాడేసాం రా. అరే ఇంకోసారి వాడదాం అంతేరా, ఈసారి మంచి టాపిక్తో ప్రిపేర్ వెళ్తా. అరే మనకున్న టాలెంట్కి డెడికేషన్కి ఎవడరా జాబ్ ఇచ్చేది? అరే మన దానికి ఇంకా 2 chances ఉంటాయి కదరా. అరే గవర్నమెంట్ జాబ్ రా, వేలలో శాలరీ, లక్షల్లో సంపాదన నెలకి. అరే తెలుసురా. అరే టైం మిషన్ అనుకున్నావా, టైం పాస్ మిషన్ అనుకున్నావా? అరే ఏం కాదురా. అరే పిచ్చి పిచ్చి దానికోసం వాడడం కాదురా ఇది. ఏంటి ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు? ఏంలే, ఇప్పుడేమైనా బ్రేకప్ అయింది. అయ్యో, ఎందుకు? ఎలా అయింది? సో అలా అయింది. ఏమలా అయింది? అయినా నువ్వు నాకు బ్రేకప్ చెప్పేదేంటి? నేనే బ్రేకప్ చెప్తున్నా. లెట్స్ బ్రేకప్. అలా అయింది. పెద్ద మిస్టేక్ చేసావు. సరే తను అన్బ్లాక్ చేసిన తర్వాత వెళ్ళి సారీ చెప్పు. తను బ్రేకప్ చెప్పి బ్లాక్ చేసిందంటే ఇంకప్పుడే అన్బ్లాక్ చేయదు. ఒక అమ్మాయి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతుంది. ఒక పని చెయ్యి, నువ్వు ఇంటికెళ్ళి డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. లేదు, తన పేరెంట్స్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నా వల్ల తనకి ఏం ప్రాబ్లం రాకూడదు. స్వీట్. చూడు, అంత లేదు, వీడికి దాని ఇల్లు ఎక్కడుందో తెలీదు. అరే మొన్నే షిఫ్ట్ అయిందిరా, పాత ఇల్లు తెలుసు కానీ. సరేరా, అయిపోయిందో అయిపోయింది, లైట్ తీసుకో. అరే తను చాలా మంచిదిరా. అరే తను నీకోసం ఏం చేసిందో ఒక్కటి చెప్పురా. అరే తను నా కోసం ఆ ఒక్కసారి బిల్ కట్టం కాకుండా. నీకు దాన్ని కట్టిందారా ఒకసారైనా? అలా చూడకు. నువ్వు నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళావా రెస్టారెంట్కి? ఇప్పుడు నేనేమన్నా అయినా అవసరమారా మన ఆ? అదే నీకు గర్ల్ ఫ్రెండ్. నాకు కావాలరా తను. తనే కాల్ చేసేవారు కాగు, నీకు ఇంకో దారి లేదు. దీనికి ఒకటే దారి ఉంది. అరే నువ్వు అనుకున్న దారి అయితే లేదురా. నువ్వు నీ ఫేట్ మార్చుకునే ఛాన్స్ వస్తే మార్చుకుంటావా లేదా? ఎస్ ఆఫ్ కోర్స్. వీడు వద్దంటున్నాడు మరి. ఎలా సరిదిద్దుకున్నావు అనుకుంటున్నావు? వద్దురా.
ఈ విషయం నా గర్ల్ ఫ్రెండ్ చెప్తే షాక్ అవుతుంది. రేయ్ అంత పని మాత్రం చేయకురా. రే ఒక్క విషయమేరా. రేయ్ నీ అబ్బా ఒక్క అమ్మాయికి చెప్తే 100 మంది అమ్మాయికి చెప్పినట్టురా. నీ గర్ల్ ఫ్రెండ్కి నువ్వు చెప్పకు, నా గర్ల్ ఫ్రెండ్కి నేను చెప్పాను. వీడికి ఎట్లా గర్ల్ ఫ్రెండ్ లేదు. ఏం లేదులే. ఏంటి ఏదో చెప్పొద్దంటున్నా? ఏం లేదు ఏం లేదు. నువ్వు నా దగ్గర నుంచి ఏదో దాస్తున్నావు. అయ్యో ఏం లేదు బేబీ. చెప్తావా చెప్పవా? ఏం లేదు అంటున్నా కదా. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళిపోతా. సరే వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళమన్నాడుగా వెళ్ళు. వెళ్ళిపోతే మళ్ళీ నీ లైఫ్లోకి రాను. వాడి గతి నీకు కూడా పడుతుంది. అరే నిజంగా ఏం లేదు. సరే బాయ్. దీనమ్మా. అరే నేను ఎక్కడికి వెళ్ళను రా ఈరోజు. నేను దాని తర్వాత మేనేజ్ చేసుకుంటా. ఏంటి నన్ను మేనేజ్ చేస్తావా? ఏయ్ నువ్వు ఇంకా వెళ్ళలేదా? బాయ్. అరే ఆగు చెప్తా. సరే చెప్పు. నేనొకసారి కమిట్ అయితే నీ మాట అయితే అస్సలు విన్నాను, నీకు కూడా తెలుసు. పెట్టేవారా పచ్చని ప్రేమలో నల్లని పెంట, పెంట నా కొడక. మా దగ్గర టైం మిషన్ ఉంది. బాయ్. అరే నిజం నేను చెప్పేది, ఒక్క నిమిషం ఆగు. అరే టైం మిషన్ తీరా. రేయ్ తప్పదురా. సీరియస్గానేనా? నిజం. సీరియస్లీ? సీరియస్గానే. అందులోనే ఉంది. ఏంటి టైం బాంబా? అరే కనిపెట్టిందిరా. ఐ హావ్ టు లీవ్. రీ పోనీరా, వాడక్కర్లే కదా. ఇప్పుడు బాంబని పోలీస్ కంప్లైంట్ ఇస్తే బొక్కలో వేస్తారు. అదేం చెప్పదురా. పక్కా కదా? పక్కా. ఇప్పుడే వస్తా. ఇది బాంబే చేస్తే చచ్చావు నా చేతిలో. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది? టైం ట్రావెల్ ఎలా చేస్తాం? 24 సినిమాలు అయినట్టే. ఆ సినిమా చూడలే. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఐడియా ఉందా? హా తెలుసు. బాబాయ్ ఇచ్చిన మందులతో పనిచేస్తుంది. ఇప్పుడు ఎంతసేపు టైం ట్రావెల్ చేస్తాం? డోరేమాన్లో ఉన్నట్టు వెళ్తామా? ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. ఇంత ప్రాసెస్ చేయాలా? ఓ పని చేయి, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరుగు. అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళేసి వచ్చి. అక్కోలేకపోతుంది. చూడవాడు. అరే చెయ్యిరా. అయిపోయిందిరా, సెట్ అయిపోయింది. చేయండి. నువ్వు కూడా చెయ్యి. ఎందుకు? వాడితో టైం ట్రావెల్ చేయాలి కదా. ఓకే ఓకే. ఇప్పుడే వస్తారు. రే ధీరజ్. రే గౌతమ్. జై ఎందుకు దోసేవరా? అరే నువ్వే అన్నావు కదరా ఒక అమ్మాయికి చెప్తే 100 మందికి చెప్తున్నట్టే అని. అరే ఈసారి పక్కా నేనే గెలుస్తారా? ఏమైందిరా? అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అట్టే పోతా అంటావు. దట్స్ ఇట్, లెట్స్ బ్రేకప్. నేను ఏం మాట్లాడినా టాపిక్ అటువైపు ఎట్లా పోతుంది అర్థమే కావట్లేదురా. అరే ఇక అమ్మాయిల గురించి సింపుల్గా కూడా చెప్తారా? వాళ్ళు చాలా కాంప్లికేటెడ్, మనకు అర్థం కారు. లైట్ తీసుకో. అంతేరా, మన బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏ టైం మిషన్ మార్చలేదు. సారీరా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పోనీలేరా, ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు. మనం వెళ్ళి ఎల్లుండి ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టి మంచి మార్క్స్తో క్వాలిఫై అయ్యామనుకో మన లైఫ్ సెటిల్ అయిపోద్ది. సరే మరి రేపటి ప్లాన్ ఏంటి? ఏముంది, ఎల్లుండి ఎగ్జామ్కి వెళ్ళి ఆ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని రేపు ఆన్సర్స్ తీసుకొని కీ షీట్ పట్టుకొని ఆన్సర్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవడమే.
మళ్ళీ ఎక్కువ మార్క్స్ కూడా రాకూడదు రే. అరే నా వల్ల కావట్లేదురా. హే గాయ్స్, ఏంటి ఏడుస్తున్నట్టున్నాడు? ఇప్పుడే వీడు బ్రేకప్ అయింది. అవునా, ఎలా అయింది? వాడిని ఏం అడగకి ఇప్పుడు ప్లీజ్. పర్లేదురా, మనకి ఎల్లుండి ఇంపార్టెంట్. కొన్ని నువ్వు చెప్పినవి రియలిస్టిక్గా అనిపించకపోయినా నాకొకటి అనిపించింది. ఇప్పుడు దాకా నువ్వు తనతో ఆర్గ్యుమెంట్లు గెలవడానికి ట్రై చేసావు గానీ ఎప్పుడన్నా డిడ్ యూ టెల్ హర్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ హర్? ఎప్పుడైనా నువ్వు చేసిన తప్పులకి సారీ చెప్పడానికి ట్రై చేసావా? అవును, తప్పు ఎవరిదైనా సారీ మనమే చెప్పాలి. నిన్ననే టీవీలో F2 మూవీ చూసా. అమ్మాయిలకి లాజిక్తో పనుండదు, ఇమోషన్స్ ఇంపార్టెంట్. క్లైమాక్స్లో ఇదే కదా చెప్పింది. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. గడిచిన రోజు మళ్ళీ తిరిగి రాదు కదా. రే నీకు మళ్ళీ చెప్తున్నా, మనకున్న టాలెంట్కి మనకున్న డెడికేషన్కి ఎవడు జాబ్ ఇవ్వడురా. వచ్చేస్తుందిలేరా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఇప్పుడు అదే ఇంపార్టెంట్ టాపిక్ మాకు. రేయ్, వాడు చెప్పింది అర్థమైంది కదా. అరే అర్థమైందిలేరా, ఇప్పుడే గాలి పీల్చుకొస్తా. నిన్ననే F2 మూవీ చూసా. పర్లేదు, బాగుంది. కానీ అందులో అంటారు అమ్మాయిలకి లాజిక్స్తో పని లేదు, ఇమోషన్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. అదంటే మూవీ కదా. మరి అంతే కదా, కాదా? అరే ఏం చేస్తున్నావురా? ఏంటది? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆయన బాయ్స్ రూమ్లో నీకేంటి పని? నీ అమ్మ. ఏమైంది? చూడు, నన్ను తిడుతున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళవా? తర్వాత మాడుకుందాము. అరే ఏమైంది? ఇంటికి వెళ్ళి F3 చూసుకోపో. పదరా, వాడిని ఆపాలి. నీ అమ్మ. What the- సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. సరేరా, ఈసారి మ్. చెడగొట్టుకో. సరే. ఇక్కడే ఉంటాం. ఫుడ్ బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. అండ్ సారీ, ఎందుకు? మనం లాస్ట్ టైం గొడవపడ్డాం కదా. ఇట్స్ ఓకే. హలో, స్టార్ట్ అవుతున్నా. అంటే ఇక్కడికి వచ్చా కదా, లేట్ అయిపోయింది. ఓకే, బాయ్. ధీరజ్, వెళ్ళాలి, ఇంకా లేట్ అవుతుంది. ఓకే. ఈ వాచ్ ఎవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చారు? నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చాడు. నాకు చాలా బాగా నచ్చింది. నైస్. సరే మరి, నేను వెళ్తున్నా. మళ్ళీ కలుద్దాం. బాయ్. నేను నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. ఓకే శ్రవంతి, మళ్ళీ కలుద్దాం. అదేంటి, కొన్ని రోజుల ముందు నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అంటే ఏడు మొహం పెట్టేసేవాడివి. అదేదో జలసితో అట్లా. నేను నా బెస్ట్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నా. ఓకే, వచ్చాక మెసేజ్ చేయి. ఓకే, బాయ్. బాయ్. హే ఏంటి వదిలేయాలనిపించట్లేదా? ఐఎమ్ సారీ. దేనికి? లెట్స్ బ్రేకప్ ధీరజ్. ఏమైందని ఇప్పుడు? నీకు నాకు సెట్ అవ్వదు ఇంకా.
ఎందుకో ఇప్పుడు ఏమైంది? మీ ఫ్రెండ్ కూడా ఏమనలే కదా? నువ్వు అసలు సీరియస్గా ఉన్నావని నాకు అనిపించట్లేదు. నేను నవ్వుతున్నానా ఇప్పుడు? మరేంటి నీకోసం చావటం కూడా రెడీ నేను. నా కోసం నువ్వు చావక్కర్లేదు. అట్లీస్ట్ మన ఫ్యూచర్ కోసం అయినా నువ్వు సెటిల్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. అడ్డమైన తిరుగుడు తిరుగుతున్నావు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వరా అంటే దాని గురించి ఏం కంగారు పడకు, జాబ్ వచ్చేస్తుందిలే అన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసలు చదువుతున్నావా? పోనీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతావని కొన్ని రోజులు పక్కన పెడితే రేపు ఎగ్జామ్ పెట్టుకుని కలుద్దాం అని దొబ్బావు. ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు నా విషయంలో. ఎల్లుండి ఎగ్జామ్. సరే, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా నువ్వు? మ్హూ. లేదు. అసలు ఇవాళ కలిసి ప్లాన్ అయ్యకుండా ఉండాల్సిందిరా. బ్రేకప్ అయ్యేది కాదేమో. నేను మీకు ముందు నుంచే చెప్తున్నా, మనం సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్ రా అని. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పా, అసలు వింటేగా. మనిషికి చెప్పినట్టు చెప్పుంటే వినోడనేమో. వీడు మారుడు.